నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది మనం చూస్తూనే ఉన్నాం కాకాని గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉంది చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా చెప్పాలంటే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన కూడా పరారీలో ఉన్నారని మనకి వార్తలు అయితే వచ్చాయి ఈ రోజు ఆయన విచారణకు రమ్మంటే ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు తర్వాత ఇంకా ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకో ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరు అందరూ అరెస్ట్ అవుతుంది మనం చూస్తున్నామన్నా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన్ని విచారణకు రమ్మంటే ఆయన ఫోన్ కూడా ఏకంగా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని ఆయన పరారీలో ఉన్నారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని ఎలా చూడాలి మేడం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈయన గురించి చెప్పుకోవాలంటే అధికారంలో ఉన్నప్పుడు 2019 ఎలక్షన్ టైంలో ఎలా మాట్లాడాడు ఏ విధంగా వీళ్ళు ప్రగల్భాలు పలికారు మళ్ళీ తర్వాత ఆయన ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడదంటే పరిటాల ఫ్యామిలీ గురించి మరి ఆ విధంగా మాట్లాడుతున్న సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పిన విషయం ఏంటంటే పరిటాల ఫ్యామిలీ గెలిస్తే నా మీసం తీయించుకుంటాను అని మరి వాళ్ళు గెలిచారు మరి ఈయన మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో ఆ యాంకర్ అడిగితే మరి అవునా అలా మాట్లాడానా అనేసి ఏదో చెప్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ గురించి మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళ మాటలన్నీ కూడా మాట తప్పం మడని తిప్పం అంటారు తప్పేది మాట తిప్పేది మడం కనిపిస్తున్నది ఈరోజు కనిపిస్తుంది ఏంటంటే కనిపించకుండా ఎంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన దొంగతనాలు దోపిడీలు దౌర్జన్యాలు ఇవన్నీ ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఎక్కడ పోలీసులు విచారణకు రమ్మని హాజరవ్వమని అడుగుతున్నా కూడా ఎక్కడ వాళ్ళ లొకేషన్ కూడా కనిపించకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయటం లేకపోతే ఫోన్లో ఒక ప్లేస్లో పెట్టి వీళ్ళు ఇంకో ప్లేస్లో ఉండటం ఈ విధంగా పారిపోయిన పరిస్థితి మరి తోపుదుర్తి ప్రకాష్ని ఎందుకు విచారణకు రమ్మంటున్నారు అసలు ఏంటి కేసు అంటే అతను మనం చూసాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లింగమయ్య అనే వాళ్ళ వైఎస్ఆర్సీపీ రాప్తాడు పర్యటనలో మరి లింగమయ్య ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్ళటం అక్కడ పరామర్శించిన అక్కడ హెలిప్యాడ్ అక్కడంతా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను ఎలో చేసింది ఎవరంటే తోపుదుర్తి ప్రకాష్ అనే మాటే వస్తుంది మరి వాళ్ళందరికీ ఆ విధంగా డబ్బులు పంచారు ఆ రోజు ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి డబ్బులు పంచి జనాలను తీసుకొచ్చేసి అక్కడ ఏంటంటే ఒక క్రౌడ్ చూపించాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పోలీసులు కూడా సెక్యూరిటీ ఇవ్వలేరు అంత మంది అభిమానులు ఉన్నారు అనే విధంగా జనాలకు ఏదో విధంగా చూపించాలి అనే వీళ్ళు ఆలోచనతోటి ఏం చేశారంటే ఒక అడుగు ముందుకేసి డబ్బులు పంచేసి జనాలను తీసుకొచ్చేసి డైరెక్ట్గా హెలిప్యాడ్ ప్లేస్లోకే జనాలందరినీ కూడా సమూహాన్ని వదిలేయటం వాళ్ళంతా అక్కడ వీళ్ళు చేసిన ఆరోపణలు ఆ రోజు కూటమి ప్రభుత్వం మీద భద్రతా వైఫల్యం పోలీసులు రక్షణ కల్పించలేదు అదేవిధంగా విండ్ షీల్డ్ ఏదైతే అది బాగా డ్యామేజ్ అయింది మరి ఏదైతే హెలికాప్టర్కి సంబంధించి పైలట్ కో పైలట్ మరి వాళ్ళకి సంబంధించిన బ్యాగులు కూడా కొట్టేశారు అని మరి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వెళ్ళటానికి కూడా దాంట్లో వెళ్ళే పరిస్థితి లేక మరి తిరిగి తను రోడ్వేలో వెళ్ళారు బెంగళూరుకి అని కానీ తర్వాత యథార్థ ఘటనలు ఏంటి దానికి సంబంధించిన విషయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అక్కడ వచ్చిన రాప్తాడుకు రావడానికి మాత్రమే దాన్ని బుక్ చేసుకున్నట్లుగా తిరిగి వెళ్ళటానికి మాత్రం అతను రోడ్వేలోనే వెళ్తారు అనేది అందిన సమాచారం పోలీసులు కూడా అక్కడ డ్యూటీలో ఉన్న వాళ్ళకి వీళ్ళంటే సమాచారం ఇవ్వాలి అసలు ఏ టైంకి ఆయన వస్తున్నారు ఏ టైంకి టేక్ ఆఫ్ అవుతారు తిరిగి మళ్ళీ ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి మరి అవన్నీ వాళ్ళు విచారణలో ఏదని బయట పెట్టారంటే మాకు వచ్చిన సమాచారం కేవలం ఇక్కడికి రావడానికి మాత్రమే ఆయన హెల్ప్యాడ్ యూస్ చేస్తున్నారు తిరిగి వెళ్ళటానికి ఇక్కడ నుంచి రోడ్వేలోనే వెళ్తారనే సమాచారం ఉంది మరి ఈ విధమైన ఆరోపణలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద దీన్ని ఖచ్చితంగా ఆ రోజున హోమ్ మినిస్టర్ అనితా గారు మాట్లాడారు ఏమని మాట్లాడారంటే 1100 మందిని పోలీసులు మేము అక్కడ పెట్టాము మరి చాలా భారీ సెక్యూరిటీ అయితే మేము కల్పించాము కానీ ఎందుకు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మరి ఈ విధంగా జనాలను అక్కడికి ఎవరు పంపించారంటే పోలీసుల్ని గట్టిగా అరిచేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే నేతలు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు మా కార్యకర్తలు వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే మీరు ఎవరు కూడా అడ్డు చెప్పొద్దని చెప్పినట్లుగా ఖచ్చితమైన సమాచారం అయితే ఉంది మరి అలా జనాలను పంపించడం వాళ్ళంతా కూడా అక్కడ గందరగోళమైన పరిస్థితి ఏర్పడటం కానీ హెలికాప్టర్కి ఎటువంటి ఇబ్బంది లేదు మరి తిరిగి టేకాఫ్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయారు కదా అక్కడ పోలీసులు కూడా అడిగారు మరి మీరు టేకాఫ్ చేస్తున్నారు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని కానీ వాళ్ళు ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ వాళ్ళతో మేము మాట్లాడుకున్నాం మీకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ రోజు పైలట్లు చెప్పిన విధానం మరి ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మొన్న పోలీసులు ఏదైతే విచారణకు రమ్మని పైలట్కి కో పైలట్కి అదేవిధంగా ఎవరైతే దాన్ని లీజ్కి ఇచ్చారో ఆ కంపెనీకి మరి వీళ్ళందరితో పాటు పెందుర్తి ప్రకాష్ రెడ్డి మరి ఈ విధంగా అందరికీ విచారణకు రమ్మంటే పైలట్ కో పైలట్ సరిగ్గా వాళ్ళు ఎవరు కూడా ఒకరు వచ్చి ఒకరు రాకుండా విచారణ జరిగింది ఆ వచ్చిన వాళ్ళు కూడా సరైన సమాధానం చెప్పలేదు దేనికి కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరి ఇతను చూసుకుంటే మీసం మెలేశాడు ప్రగల్భాలు పలికాడు ఎన్నో విధాలుగా అసలు అవాకులు చవాకులు మరి ఈ విధంగా మాట్లాడిన ఈ వ్యక్తి ఈ రోజున ఎందుకు పారిపోయాడు అంటే వీళ్ళు తప్పులు చేస్తారు
మరి ఆ రోజున అవి నిరూపించారు. ఈ రోజున పోలీసులు మరి నిజంగా తప్పు జరిగింది, అది ఎవరి ద్వారా జరిగిందంటే పోలీసుల వల్ల కాదు, కూటమి ప్రభుత్వం వల్ల కాదు, మరి అక్కడికి వచ్చిన కార్యకర్తల వల్ల కాదు, కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల వల్ల మరి మాత్రమే జరిగింది తప్పు, వీళ్ళే ఇట్లాంటి అభూత కల్పన చేశారు అనేది తేట తెల్లమైన తర్వాత వీళ్ళందరూ పారిపోతున్నారు. ఇట్లాంటి వ్యక్తులు నిజంగా సమాజంలో ఉండకూడదు, వీళ్ళంతా సమాజానికి చేటు. ఇలాంటి వ్యక్తుల్ని ఏ విధంగా చూడాలంటే ఖచ్చితంగా రెండోసారి ఇట్లాంటి ఆలోచన చేయకుండా శిక్షించాలి అని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. ఈ రోజున మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ క్యాంప్ కార్యాలయంలో అంటే వాళ్ళ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ మనం రాక్షస పాలనలో ఉన్నాము అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి మేడం? రాక్షస పాలన అంటే ఎలా ఉండిద్ది అంటే 2019 నుంచి 24 వరకు జరిగింది, దాన్ని రాక్షస పాలన అంటున్నారు ప్రజలు. ఆ రాక్షస పాలన చూడలేక ప్రజలందరూ కూడా ఈ రోజున 2024 బాబాయ్ మీ పరిపాలన మాకొద్ది, ఇంకా ఇంత రాక్షసత్వంగా ఇంత క్రూరంగా అంటే ఎంత నీచాతి నీచంగా వాళ్ళు ప్రవర్తించారు మహిళల పట్ల, పసిపిల్లల పట్ల, ఆడవాళ్ళు ఏ విధంగా బయటికి రానివ్వకుండా వాళ్ళు మాట్లాడిన మాటలు, అంటే ఆడవాళ్ళని ఆడవాళ్ళతో తిట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక బూతుల రాజకీయానికి తెరదీశారు. అంటే మనం చూసిన అసెంబ్లీలో ఏ విధంగా వీళ్ళు ప్రవర్తన ధోరణి, మరి ఇవన్నీ చూసిన తర్వాత ఎవరిది రాక్షస పాలన? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సొంత తోడబుట్టిన చెల్లి కన్న తల్లి కూడా ఓటేయలేని పరిస్థితి. మరి వాళ్ళ మీద ఈయన రాక్షసత్వం ఏంటనేది మనకు కనిపిస్తుంది. ఇతను ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారంటే అతను ఒక తల్లి, ఒక చెల్లి, భార్య, 2 కూతుళ్ళు, వాళ్ళ ఇంట్లోనే ఒక 5-6 ఆడపిల్లలు ఉండి ఇతను ఎదుట ఆడవాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, మరి వాళ్ళకి ఎటువంటి మర్యాద ఇవ్వాలనేది కూడా మర్చిపోయి ఎవరు బూతులు తిడితే బాగా వాళ్ళకి నేను బూతులు తిట్టు పదవులు పట్టు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఆయన పరిపాలన ఉందో అదంతా కొనసాగింది. మరి వీళ్ళు మాట్లాడతారు, ఈ రోజున కూటమి ప్రభుత్వం చక్కగా 3 పార్టీలు కలిసి ఎంతో ఆనందదాయకంగా అమరావతి మళ్ళీ పునఃప్రారంభ పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. చక్కగా 2047 విజన్తో నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకువెళ్తున్నారు. అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వెళుతున్నారు. ఇవన్నీ చూస్తూ వీళ్ళు ఎటువంటి ఆఘాతాలు కల్పిస్తున్నారో మనం చూస్తున్నాం. కులాల పేరుతో, మతాల పేరుతో ఎన్ని విధాలుగా హిందూతత్వం గురించి, లేకపోతే గోవుల మరణాల గురించి ప్రతి ఒక్క దాంట్లో కూడా రాజకీయాన్ని వెతుక్కుంటున్నారు. మరి ఇట్లాంటి వ్యక్తులను ఏ విధంగా శిక్షించాలి? మళ్ళీ పైగా ఇట్లాంటి పిచ్చి మాటలు, రాక్షస పరిపాలన, వీళ్ళు రాక్షసులు, వీళ్ళు రాక్షసానందం పొందారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఇంకా పొందడానికి ప్రయత్నిస్తున్నారు. 1-2 మనం చూస్తే కాశ్మీర్లో మరణించిన ఎవరైతే ఉన్నారో కొంతమంది తెలుగువారు, వాళ్ళని ఎవరిని కూడా పరామర్శించడానికి వెళ్ళలేదు. మరి నిన్న చూసుకుంటే అక్కడ సింహాచలం, మరి అక్కడికి వెళ్ళేసి పరుగున వెళ్ళి అక్కడ వాలిపోయి ఏ విధంగా దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించాడు అనేది, ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళ మాటలు, ప్రవర్తన, వీళ్ళ ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందంటే ప్రజల్ని మేమేమాత్రం ఉద్ధరించము, ప్రజలకు ఏమాత్రం మంచి చేయము, కీడు చేయడానికి మాత్రమే మేము ఉంటాము అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు, మాట్లాడే మాటలు, మరి రక్షణ కల్పించే రక్షక భటులైన పోలీసుల్ని బట్టలోడ తీస్తాను, సమాజం ముందు నిలబెడతానని మాటలు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టినా కూడా ఇంకా వీళ్ళకి బుద్ధి రావట్లేదంటే నిజంగా వీళ్ళని బయట తిరగనివ్వద్దు, ఖచ్చితంగా వీళ్ళని పోలీస్ స్టేషన్లోనే ఉంచండి. ఇట్లాంటి వాళ్ళు జైళ్లలోనే ఉండాలి కాదు, జనంలో కాదని ప్రజలందరూ అనుకుంటున్నారు. థాంక్యూ మేడం. నమస్తే.